ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన కృపా సందేశపు ప్రేక్షక మహాశైలకు మన ఘనమైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవడానికి దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈరోజు అపోస్తులు బిషప్ శామ్యూల్ అయ్య గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. వీరు రాష్ట్ర ప్రభుత్వంలో గజిటెడ్ అధికారిగా సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ ప్రభు పిలుపునకు లోబడి ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసి దేవుని యొక్క పరిచర్యలో బహుబలంగా వాడబడుచున్నారు. దేవుడు దైవజనులకు అనేకమైన కృపావరములు ఇచ్చి దేశ విదేశాలలో బహుబలంగా వాడుకుంటున్నారు. అటువంటి బిషప్ తండ్రి గారు ఈరోజు మనకి దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. వాక్యాన్ని విని దేవుని దీవెనలు పొందుకుందాం. ప్రభు నందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీకందరికీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి ఘనమైన శుభనామములో ఆశీర్వాదకరమైన యేసయ్య నామములో మీకందరికి శుభములు, అందరికి శుభాభివందనాలండి. ఈరోజు ఒక అమూల్యమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన ఒక మాట నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నా. ఈ 2025వ సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు పొందాలని ఎంతమందికి ఆశ ఉంది? చేతులు ఎత్తండి. ఆశీర్వాదాలు అబ్బా సరే, మీ ఆశ ఈ 2025వ సంవత్సరంలో మీరు ఫలించాలంటే, ఆశీర్వదించాలంటే, దేవుడు మిమ్మల్ని దీవించాలంటే కొన్ని పనులు మనం చేయాలి. ఒక మాటను చదువుకుందాం బైబిల్ గ్రంథములో నుండి. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనాన్ని మనము చదువుదాం. ఇస్సాకు దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, అబ్రహాము కాలములో అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును గూర్చి మనం చదువుకున్నాం. ఇస్సాకును కూర్చొని ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం అతడు నూరంతల ఫలం పొందాడట. ఈ తెల్లవారుజామున నేను బైబిల్ పఠనం చేసుకుంటున్నా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను నా హృదయంలో ఉంచాడు. ఇస్సాకు గెరారు లోయలో ఉన్నాడు. గెరారు లోయ అంటే వేదనతో కూడిన లోయ. లోయలో ఎవడు ఒకలేడండి. చదును భూమి మీద వేస్తారు, కొండల మీద వేసుకుంటారు, లేకపోతే మెత్తల మీద వేస్తారు. కానీ లోయ ఎలాగుంటుందండి? పైన నీళ్లు పోస్తే కిందకు వచ్చేస్తాయి, ఒక నీరు చుక్క నిలబడదు అక్కడ. అటువంటి లోయలో గెరారు లోయలోనటువంటి ఇస్సాకు విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతలు. మరి ఈ సంవత్సరం మీరు ఫలించాలని అనుకుంటున్నారా? నూరంతలు ఫలం పొందాలనుకుంటున్నారా? ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అలాగే గడిచిపోతే చాలు అనుకుంటున్నారా? చాలా మంది అనుకుంటారు ఏదో బతికేస్తున్నాం అంతే, ఏదో జీవించేస్తున్నాం, ఏదో కాలయాపన అయిపోతుంది అనుకుంటున్నావా? దైవ సన్నిధిలో కూడి ఉన్న దైవ జనగమా, ఈ నూతన సంవత్సరంలో నీవు నూరంతలు ఫలించాలి. ఎప్పుడు చూసినా అప్పులు, ఎప్పుడు చూసినా రోగాలు, ఎప్పుడు చూసినా పరికమాలిన పనులు. ఇది కాదు మనకు కావాల్సింది. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీతో చెప్పే మాట ఏమిటంటే, ఇస్సాకు ఫలించినట్లుగా ఆ గెరారులో వేసేటటువంటి విత్తనం ఆ సంవత్సరం ఏమొచ్చింది? అతనికి ఏమైంది? నూరంతలు. చాలా మంది చూస్తుంటాను, మా పెద్దలు చెప్తా ఉండేవారు, మా నాన్నగారు అంటుండేవారు, ఆయన 1950 సంవత్సరంలో ఉద్యోగం చేసేవారు. ఆయనకి అప్పుడు జీతం 250 రూపాయలు అటండి నెలకి, రోజుకి కదండి. అటువంటి దీన స్థితిలో నుండి
దేవుడు దైవజనులను కోటీశ్వర్లు చేశాడు. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని బిడ్డలని మీరు గమనించాలి. మీరు అనుకుంటున్నారు మా బ్రతికితే మా స్థితి ఇస్తే. నా దేవుడు అది కోరుకోవట్లేదండి. ఈ నూతన సంవత్సరం నీ అప్పులు తీరిపోవాలి, నీ పరిస్థితుల్లో మార్పు రావాలి, నీ జీవితంలో దినదినము నువ్వు అభివృద్ధి చెందాలంటే ఇస్సాకు ఏం చేశాడు? ఇస్సాకు ఎందుకు అభివృద్ధి చెందాడు? ఇస్సాకు గెరారు లోయలో ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం ఏమయ్యాడు? 80 రెట్ల 90 రెట్ల చెప్పాలి. ఎంత? 100 రెట్ల. నేను తెల్లవారుజాని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. ఇస్సాకు 100 రెట్లు ఫలించడానికి కారణం ఏంటి? మనం ఎందుకు ఫలించలేకపోతున్నాం? ఎప్పుడు చూసినా అప్పులేలా. ఎప్పుడు చూసినా వడ్డీలు కట్టుకోవడమేనా? పెద్దయ్య గారు అంటుంటారు, పెట్లు కొట్టుకోవడం పొయ్యిలో పెట్టుకోవడం అట్టండి. పెట్టులు కొట్టడం పొయ్యిలో పెట్టడం, ఇదేనా బ్రతుకు? అలా ఉండటానికి వీళ్ళే. ఈ సంవత్సరం నీ జీవితంలో నీవు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అంటే ఇస్సాకు ఏం చేశాడు? మొదటి మాట చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై ఏమేశాడు? విత్తనము వేసి. అందరూ చెప్పాలి. విత్తనం వేశాడు. విత్తనం వేయకుండా పంట రాదండి. విత్తనం వేస్తేనే కానీ ఇప్పుడు 10 ఎకరాలు ఉంది చేను. 10 ఎకరాల్లో ఏమయ్యాలి చెప్పండి? నాకు 10 ఎకరాలు ఉంది, నాకు 20 ఎకరాలు ఉంది, నాకు 50 ఎకరాలు ఉంది. అది దాని ఒక్క చోట కూర్చుంటే అందులో ఏం వస్తాయి? ముళ్ళ తుప్పలు వస్తాయి, పరికమాలి గడ్డి వస్తుంది. అందులో ఫలం కావాలంటే ఏమయ్యాలి? అక్కడ విత్తనం. చాలా మంది విత్తనాలు ఇట్లేదండి. ప్రభు నా దీవించు. దేవునికి ఇస్తున్నావా? విత్తనం వేసావా దేవునికి? గత 2024 సంవత్సరంలో నీ రాబడిలో ఎంత దేవునికి ఇచ్చావు? ఎంత దేవునికి నువ్వు సమర్పించావు? ఆలోచన చేయండి. విత్తనం వేయకుండా పంట చేతికి రాదండి. చాలా మంది జీవితాల్లో చూస్తూ ఉంటాను నేను. వస్తుంటారు, పోతుంటారు, వాక్యానికి అనుసరించరండి. అందుకే జీవితంలో ఆశీర్వాదము లేదు, అభివృద్ధి లేదు. దేవుని సన్నిధిలో మనం మంచి స్థితిలో ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఏమేయట్లేదు? విత్తనం వేయాలి. విత్తనం అంటే కానుకే కాదండి. విత్తనం ఇటువంటి కానుకలు ఇవ్వడం అనుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, విత్తనం అనగా దేవుని వాక్యం. ఏం చెప్పండి? దేవుని వాక్యం. లూకాసు సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, చక్కని మాటలు మనం చూస్తాం. లూకాసు సువార్తలో 8వ అధ్యాయం. మంచి నేల నుండి విత్తనమును మంచి నేలలో విత్తనమును పోలిన వారు ఎవరనగా ఏంటండి? విత్తనమును పోలిన వారు ఎవరనగా విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి నేలలో విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. గమనించండి, ఎవరు మంచి నేల? ప్రభులు వారు చెప్తున్నారు. ఆయన చెప్పిన ఉపమానములో ఒక యజమానుడు అటండి విత్తనములు చల్లుకుంటూ వెళ్తున్నాడు అటండి. ఏం చదువుతున్నాడు? విత్తనములు చల్లుతున్నాడు. కొన్ని రాత్రి నెలలు పడ్డాయి, కొన్ని ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, కొన్ని దారి ప్రక్కన పడ్డాయి, కొన్ని మంచి నేల. వాక్యం వింటున్నా మంచిదే, విత్తనం విత్తుతున్నా మంచిదే. ఆ విత్తనం నీ హృదయంలో ఫలిస్తుందా? వాక్యమైన విత్తనం నీ జీవితంలో ఫలిస్తే దేవుడికి కానుకలు ఇవ్వకుండా ఉండగలవా? దర్శనవాదము తీయకుండా ఉండగలవా? దేవుడి సన్నిధిలో ఒట్టి చేతులతో కనపడగలవా నీవు? ఆలోచన చేయండి. విత్తనం అటండి మంచి నేలను పడిన విత్తనం అటండి. దైవజనుడు మంచి విత్తనాలు చల్లుతుంటే ఇంకొకరు లేరు.
ఆడేం చేస్తాడో తెలుసా? మత్తయి సువార్తలో చూడండి 13వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. 13వ అధ్యాయం నిద్రించుచుండగా మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుకులు విత్తిపోయాను. ఏం చెప్తాడు? గురుకులు ఏం విత్తిపోయాను. చేస్తున్నాడు? పురుగుల పరికమాలేవి చెడ్డ విత్తనాలండి. దైవజనుడు వాక్యం విత్తి, అయ్యా మీరు విత్తండి దేవుడి సన్నిధిలో అంటే సాతాండి ఏమంటాడు తెలుసా? పాదిరి గారు అలాగే చెప్తాడు. పాదిరి గారికి పని ఏముంటది? బుధవారం రమ్మంటాడు, శుక్రవారం రమ్మంటాడు, శనివారం రమ్మంటాడు, ఆదివారం రమ్మంటాడు. ఆయనకు పనే పాట, అలాగే కోట పెడతా ఉంటాడు అని సాతానుడు గురుగుల చల్లుతున్నాడు. జాగ్రత్త శుభ. మంచి నేలలో పడిన విత్తనములు పాడు చేయడానికి సాతానుడు అట్టండి శత్రువు ఏం చల్లుతున్నాడు? గురుగులు చల్లుతున్నాడు. అక్కడ గోధుమల పంట ఆగిపోతుంది, గురుగుల పంట పెరిగిపోతున్నాయండి. ఎందుకంటే విత్తనం కొంచెం కఠినంగా ఉంటుంది, గురుగులు పెందరాడు బయలుదేరుతాయండి. జాగ్రత్తగా ఆలోచించాలి. విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డవైనటువంటి నీవు వాక్యం విత్తుచున్నప్పుడు ఆ వాక్యం అంటాడు హృదయమును గుచ్చుకోవాలి. ప్రభు చెప్పాడు, కొన్ని రాతి నెలలు పడ్డాయి, కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ తుప్పలో పడ్డాయి, కొన్ని మాత్రం అది మంచి నేలను కొన్ని పడతాయండి. ఎందుకంటే నేల మంచిదై ఉండాలి. నేల ఎలాగుండాలి? నీ హృదయం ఎలాగుండాలి? నీ హృదయం మంచిదై ఉంటే వాక్యం నీ హృదయంలో అది గుచ్చుకుంటుంది, నీ జీవితాన్ని మారుస్తుందండి. కీర్తన గారి అంటాడు 125వ సంకీర్తనలో చక్కని మాటను చూస్తాను చూడండి. 126వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. కన్నీరు విడుచుచు విత్తువాడు సంతోషగానములతో పంట కొయ్యను, పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానములతో పంట కొయ్యను. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పాలి. చేను మంచిదే, విత్తనాలు మంచివే, భూమి మంచిదే. పంట పండాలంటే నీరు కావాలి. ఏముండాలి అక్కడ? నీరు లేకపోతే ఎంత మంచి విత్తనాలైనా, భూమి నల్ల విరుగుడు మట్టి అయినా ఫలింపడదండి. ఏముండాలి అక్కడ? నీరు ఉండాలి. అందుకనే కీర్తనలు కన్నీళ్లతో విత్తువాడు. దేంతోటండి? కన్నీళ్ళు. ఈ రోజున మీ కుటుంబాలన్నీ ఎంత ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా, సంతోషంగా ఉన్నారంటే దైవజనుడిగా నేను కార్చిన కన్నీళ్లు మీ భూమి సజ్జపరుస్తున్నాయి. నమ్మిన వారి చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డవైన నీవు గమనించాలి. కన్నీటితో విత్తడం వల్ల, కన్నీటితో ప్రార్థించటం చేత, కన్నీరు కార్చి యేసు పాదములు కడుగుట చేత ఈనాడు వాక్యము ఎన్ని వేల మందికి అది ఫలింపు కలిగిస్తుంది. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి ఇచ్చేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇంతంత కానుక దేవునికి ఇచ్చేయాలా, ఇంతంత దశమగలు దేవునికి ఇవ్వాలా అనే ఆలోచన మనుష్యులకు ఉంటుంది. నేను అనుకుంటాను, ఒకవేళ దేవుడు వీడికి ఇంత జీతం అవసరమా అని అంటే, ఒకవేళ దేవుడు ఆలోచించి వీడికి ఇంత జీతం అవసరమా, వీడికి ఇంత రాబడి అవసరమా, వీడికి ఇంత ఖర్చు మనం ఇవ్వాలా అని దేవుడు ఆలోచిస్తే ఏమవుతుంది నీ బ్రతుకు? అందుకనే వాక్యం చెప్తుంది, కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంట కోస్తాడు. పిడికెడు విత్తనాల, గంపిడి కాదండి. వాక్యం ఏం చెప్తుంది? పిడికెడు విత్తనములు తీసుకొని చల్లాలి చేయి దేవుని పని. ఈ రోజున దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మా వంశమును ఆశీర్వదించడానికి విత్తనాలు చల్లుతున్నాం, పంట ఫలిస్తున్నాం. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి.
గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డవైనటువంటి నీవు, నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు ఫలించాలంటే మొట్టమొదటి పని విత్తనం వేయండి. ఏమయ్యాలి? ఈ నూతన సంవత్సరంలో దేవుని దగ్గర తీర్మానం చేసుకోండి. అయ్యా, ఈ సంవత్సరం 100 ఫలం కావాలి. నేను చేయవలసిన మొదటి పని ఏం చెప్పాను? విత్తనం వేయండి. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. రెండవదిగా చూడండి, ఆ యొక్క ఇస్సాకు చేసినటువంటి పని మనం వెళ్దాం. మూల వాక్యంలోకి వెళ్దాం. చూడండి, ఆ ఇస్సాకు దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఎవరు ఆశీర్వదించాలి? యెహోవా. ఎవరు? బంధువులు కాదండి, గవర్నమెంట్ కాదు, ప్రభుత్వం కాదు. మనల్ని ఆశీర్వదించేది ఇస్సాకు జీవితంలో మొదటి పని విత్తనం వేశాడు. రెండవది యెహోవా అతనిని ఆశీర్వదించాడు. దేవుడు దీవించాలండి. పెద్దలు అంటుంటారు, దేవుడు దయదలిస్తేనటండి దెయ్యం కూడా పిల్లలకి అంటుందట అండి. దేవుడు దయ చూపించాలి ఏ పని చేయాలన్నా. ఇస్సాకు ఆ సంవత్సరం 100 ఫలం పొందడానికి మొదటిది అతడు విత్తనము వేశాడు. రెండవది యెహోవా అతనిని ఆశీర్వదించాడు. దేవుని ఆలోచన ఎప్పుడు కూడానండి మనల్ని ఆశీర్వదించాలి అనుకుంటాడు. మనం అడుక్కు తినాలని దేవుడు అనుకోడు. మన దరిద్రంగా ఉండటం దేవుని సంకల్పం కాదండి. అందుకే ఆదినరుడు అయిన ఆదామవ్వలు సరిపించాడు. అది కారణం మొదటి అధ్యాయం 28వ వచనంలో చూస్తేనండి చక్కని మాటలు మనకు దేవుడే యెహోవా వారిని ఆశీర్వదించెను. అట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, వర్ధిల్లండి, భూమిని నింపండి, దానిని మీరు ఏలండి. ఆదినరుడు అయిన ఆదామవ్వలు పిలిచాడు, రండి ఇలాగా రండి అని వారిని ఆశీర్వదించాడండి. 5 మాటలు చెప్పాడు. దేవుడే యెహోవా వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా ఫలించాలి, అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి, భూమిని నింపాలి. ఈ భూమిని మీరు ఏలండి, లోపరుచుకోండి. దేవుని యొక్క సంకల్పం ఆశీర్వదించబడ్డానికండి. దేవుని బిడ్డలో మనము ఏ స్థితిలో ఉన్న దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు దుర్మార్గుడమైనా, నువ్వు దుష్టుడమైనా, దేవుడి సన్నిధికి రాకపోయినా, దేవుని మాట లెక్క చేయకపోయినా దేవుడు నేనేం చేస్తున్నాడు? ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే కృప కలిగిన దేవుడు గనక. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇస్సాకుకి దేవుడు అటండి ఆశీర్వాదములు ఇచ్చారు. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. దైవ సన్నిధిలో కూడిన దేవుని బిడ్డలారా, మీరు ఆశీర్వాదం పొందాలనుకుంటున్నారా? దీవెన పొందాలనుకుంటున్నారా? ఎలా వస్తాయి? దీవించే దీవెనలు వచ్చేస్తాయా? అపొస్తలుల కార్యాలు చూడండి, చక్కని మాట మనం చూస్తాం. 3వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని దుష్టత్వము నుండి మళ్లించుట వలన. దేని వల్ల అండి? దుష్టత్వము నుండి, వారి యొక్క దుష్టత్వము నుండి వారిని మళ్లించుట ద్వారా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని ఆశీర్వాదం కావాలంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టండి, దుర్మార్గపు పనులు విడిచిపెట్టండి, పనికి మారిన పనులు. పౌలు అంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే సమస్తమైన దుష్టత్వము నుండి మళ్ళుకోవాలి. ఈ పని నేను చెయ్యను, ఈ దుర్మార్గ పని నేను చెయ్యను, ఈ పాకలు ఆడను, ఈ కోడి పందాలకు వెళ్ళను. ఈ పాపం నేను పట్టి అప్పగిస్తుంది. జాగ్రత్త. విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డవైన నీవు, ఈ జీవితంలో పౌలు అంటాడు, మీరు దుష్టత్వం నుండి మళ్ళుకో. గత సంవత్సరంలో ఏ పనికి మళ్ళీ పనులు చేశావో, ఏ చెడు కార్యాలు చేశావో, దేవునికి విరోధమైన ఏ కార్యాలు చేశావో, వాటన్నిటి నుండి నువ్వు మళ్ళుకుంటే, నువ్వు విడుదల పొందితే, వాటిని విడిచిపెడితే దేవుడు నిన్నేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని బిడ్డల ఆశీర్వాదం అనేటువంటిది ఊరికే వచ్చేసేదేం కాదండి. అది దీవించిన ఆయన అంటే దీవెలు ఇచ్చేసేది కాదు.
దేవుని బిడలమైనటువంటి మనము మన జీవితాలలో బ్రతుకులలో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరమాత్మ వచ్చిన ఆయన సులువని అంటాడు. సామెతల గ్రంథం చూడండి 3వ అధ్యాయంలో 33వ వచనాన్ని మనం చదువుకుందాం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఎక్కడ ఎక్కడ అని అడుగుతున్నాను నేను. నీతిమంతుల నివాస స్థలముల మీదకి ఆయన ఆశీర్వదించును. దేవుడు ఆశీర్వాదం వస్తా. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. నీతిగా జీవిస్తానటండి నీ నివాస గృహముల మీదకి, నీ ఇంటి మీదకి, నీ సంఘం మీదకి, నీ మీదకి ఎందుకు వస్తుంది? ఆశీర్వాదాలు. మొదటిది దుష్టత్వమును విడిచిపెట్టండి. రెండవది నీతిగా జీవించటం నేర్చుకోండి. నీతి న్యాయములు ఉండాలండి. చాలా మంది ఈ పండుగలు గుళ్ళో కనపడరండి. ఈ పండుగలు వచ్చినాయి అంటే ఊర్లంటే తిరిగి కొంతమంది, కోడి పందాలంటే తిరిగి కొంతమంది. నేను ముసలైన అంటున్నాడు రాత్రి, అయ్యగారు ఏమనుకోకండి రేపు గుడికి రాలేనండి అన్నాడు. అన్నాను మా అంగారింటికి వెళ్తున్నానండి అంటున్నాడు. నేనన్నా నీకు మా అంగారు ఉన్నాడు ఏంటరా? ఆడికి 75 ఏళ్ళు ఉంటాయి, ఎక్కడికి వెళ్తాడంట? మా అంగారింటికి వెళ్ళాలండి అయ్యగారు అంటున్నాడు. జాగ్రత్తగా వెళ్ళు, వస్తావో రావో మళ్ళీని అరుసులు సున్నోడలు తీరాక పోతామేమో, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాను రాత్రి అడికి. అందరూ చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. విశ్వాసమైన దేవుని బిడవైనటువంటి దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుల నివాసముల మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించడానికి మొదటిది అతడు విత్తనం వేశాడు. రెండవది నీతిగా బ్రతకడండి అతను. యెహోవా అతనిని ఆశీర్వదించాను. తర్వాత మరి చదువుకుందాం. అతడు మిక్కిలి గొప్పవాడాయను. ఏమయ్యాడండి? మిక్కిలి గొప్పవాడు. మామూలు గొప్పవాడు కాదండి. దేవుడు ఇస్సాకును ఏం చేశాడు? మిక్కిలి గొప్పవాడిగా ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. దేవుడు గొప్పవాడు చేయాలి, మనుషులు కాదు. డబ్బు కాదు, అధికారం కాదు, పదవులు కాదు. ఎవరు గొప్పవాళ్ళని చేయాలి చెప్పాలి. ఆదికాండంలో నుండి 25వ అధ్యాయం చూడండి, చక్కని మాటను మనం చూస్తాం. ఆదికాండము 24వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను యెహోవా నా యజమానుని బహు గొప్పవారిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎలియాజరు అంటాడు లాబానుతోనూ బెతూయేలుతో అంటున్నాడు, అయ్యా నేను అబ్రహాము దాసుడను. నా దేవుడు అబ్రహాము ఏం చేశాడు? గొప్పవాడిగా చేశాడండి. దేవుని బిడ్డ, దేవుడు గొప్పవాడిగా చేయాలి మనల్ని. మనం గొప్పవాడైపోదామంటే గొప్పవాడైపో. నువ్వు ఏదో చేసేద్దామంటే పనులు మానేసి, గుడులు మానేసి, వ్యవసాయం చేసేద్దాం, వ్యాపారం చేసేద్దాం, రాత్రి పగలు కష్టపడిపోదాం అనుకుంటున్నావు. మనిషిని కష్టార్జితం వలన అది ఐశ్వర్యం ఎక్కువ కాదు, అది దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము దాసుడైన ఎలియాజరు అంటాడు, నా దేవుడు నా యజమానుడైన అబ్రహామును దేవుడు ఏం చేశాడు? గొప్పవాడిగా చేశాడు. దేవుని బిడ్డలను గమనించాలి. మన గొప్పవాడు కావాలంటే దేవుని సన్నిధిలో బ్రతిమాలుకోవాలి. నన్ను గొప్పవాడిగా చేయి, నా కుటుంబాన్ని దీవించు, నన్ను ఆశీర్వదించు. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025వ సంవత్సరంలో ఆశీర్వాదములు మేము పొందాలి, మేము గొప్పవాడిగా ఉండాలని ప్రభు దగ్గర ప్రార్థించాలి. ఎన్ని మాటలు చెప్పారు? 3 మాటలు. మొదటిది ఏం చెప్పారు? ఇస్సాకు అభివృద్ధి వర్ధిల్లడానికి మొదటి కారణం విత్తనం వేశాడు. రెండవది దేవుడు అతనికి తోడై ఉన్నాడు. మూడవది అతన్ని దేవుడు ఏం చేశాడు? 4వది చదవండి. యెహోవా అతనిని ఆశీర్వదించు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఎలాగ అభివృద్ధి చెందేది? క్రమక్రమముగా. ఎలాగండి? ఒక్క రాత్రిలో దేవుడు గొప్పడు చేశాడా? ఒక్క రాత్రిలో ఏమండి? ఒక రాత్రిలో దేవుడు గొప్పడు చేస్తాడు అనుకున్నావా? నిన్న మొన్న 3 రోజుల క్రితం, 3 రోజుల నుంచి అండి, లాస్ ఏంజల్స్లో కాలిఫోర్నియాలో 36,000 ఎకరాలు తగులడిపోయినాయండి.
36,000 ఎకరాలు. 36 ఎకరాలు కాదు, 3600 కాదు, 36,000 ఎకరాలు. సెలబ్రిటీస్ ఉన్నారండి, కోటీశ్వర్లు ఉన్నారు. ఇల్లు ధ్వంసమైపోయి ఒక్క క్షణంలో 3 రోజులు కూడా కావుతానే ఉన్నాయి. ఏదో గొప్పలు అయిపోదాం, సెలబ్రిటీలుగా ఓ పెద్ద పెద్ద యాక్షన్ చేసి, నటనలు చేసి, డబ్బు సంపాదించేసి మేడలు బిద్దులు కట్టేద్దామని. కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ సంపన్నమైన రాష్ట్రాలండి. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాలు ఈ 2 లాస్ ఏంజల్స్ కానీ కాలిఫోర్నియా మహా అభివృద్ధి చెందిన సెలబ్రిటీస్ కోటీశ్వర్లు అందరూ అక్కడే ఉంటారు. సర్వనాశనం అయిపోతున్నాయి, కాలిపోతున్నాయండి, బూడిదైపోతున్నాయి. నేను ఎందుకు మరి చెప్తున్నానో తెలుసా? దేవుడు ఆశీర్వదిస్తే క్రమక్రమముగా మన పైకి వస్తాం. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. మేము ఎన్ని బాధలు పడితే, ఎన్ని కష్టాలు పడితే, ఎంత దరిద్రం అనుభవిస్తే, రాత్రుల్లో పగలు తిండి తిప్పలు మాని, నిద్రహారాలు మాని కష్టపడితే ఈ రోజున ఈ స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచాడు. ఒకే రోజున గొప్పోళ్ళు అయిపోదాం అనుకోకండి. అప్పులు చేసేసి, పప్పు గుళ్ళు ఉండేసి, అయ్యేసి ఇరియేసి ఏదో చేద్దాం అనుకోకండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇస్సాకు క్రమముగా అతడు ఏమయ్యాడు? అభివృద్ధిలోనికి వచ్చాడు. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇలా చెప్పుకుంటూ పోతే 7 అనుభవాలు ఉన్నాయి. ఇస్సాకు అభివృద్ధి చెందటానికి 4 మాటలు చెప్పాను నేను. మొదటిది విత్తనం వేశాడు. ఈ సంవత్సరంలో తీర్మానం చేసుకోండి, దేవా నేను విత్తనం వేస్తాను. నాకు వచ్చిన రాబడిలో, నీవిచ్చిన ప్రతి ఇవిలో, ప్రతి దానిలోనూ కూడా దశంబాలు కూడా మనసు పరికమాలు పోయి చేస్తుంటారు. నేను అది చేశాను, నేను ఇది చేశాను. దేవుడి సొమ్ము అది చేయడానికి ఎవడిచ్చాడు నీకు అధికారం? దేవుడి సొమ్ము దైవ సేవకులకి అధికారం ఇచ్చాడు. లేవీయులకు మాత్రమే ఆ అధికారం ఇచ్చాడు. దశంభాగాన్ని తీసేసి నాకు ఓట పెట్టేశాను, నేను కూడెట్టేశాను, నేను భోజనాలు ఎట్టేశాను, దగ్గర డబ్బుంటే పెట్టలేదు, అతను నోరు మూసుకు కూర్చో. దేవుడి సొమ్ము దేవునికి ఇవ్వకుండా దశంభాగాన్ని తీసి నువ్వు దేవుడి సొమ్ము వాడతావా? అందుకే ఎప్పుడు చూసినా దరిద్రం అనుభవిస్తున్నారు. దేవుడు ఎందుకో ఈ ఉదయకాల పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడిన వేళ ఆ సంవత్సరం అతడు 100 అంతలు ఫలం పొందాడు. కారణం ఏమేశాడు? రెండవది ఏం చేశాడు? దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మూడవది అతడిని దేవుడు గొప్పవాడి చేశాడు. 4వది క్రమముగా అభివృద్ధి చెందాడు. మీరు ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటే లేచి నిలబడి ప్రభువుని అడగండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, మీ పరిశుద్ధమైన పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు దైవ సేవకుల్లో నుండి గంభీరమైన వర్తమానంతో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, నాయన ఇస్సాకు ప్రభా తండ్రి మొదటగా విత్తనం వేసి ఉన్నారు. అదేవిధంగా ప్రభా మీరు ఎంతగానో ఇస్సాకును ఆశీర్వదించిన రీతిలో ప్రభా తను అతను అభివృద్ధి చెందినట్లుగా వాక్యంలో మీరు సెలవిచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇప్పుడు ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరినీ కూడా ఇస్సాకును ఎలాగైతే ప్రభా ఆశీర్వదించి ఉన్నారు ప్రభా, అదే విధంగా కూడి ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దినదినము ప్రభా అభివృద్ధి చెంది ఆశీర్వదించే విధంగా ప్రతి ఒక్కరి కుటుంబాలను కూడా మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. యొక్క నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి. మీరే దీవించి ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యం ప్రతి వారి హృదయంలో నాటింపబడి అది 100 60 ఫలింపేటట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.